లెమన్ రైస్ మనం చాలా త్వరగా ఈజీగా చేసుకునేటటువంటి రెసిపీలలో మనకి ఈ లెమన్ రైస్ అనేది ఒకటి. మనకి ఎప్పుడైనా సరే అన్నం మిగిలిపోయినప్పుడు అన్నం వేస్ట్ చేయకుండా ఈ విధంగా లెమన్ రైస్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా త్వరగా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లెమన్ రైస్ని రెడీ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ వైట్ రైస్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఒకవేళ మీరు రైస్ని బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ లెమన్ రైస్ని ప్రిపేర్ చేయాలి అని అనుకుంటే ఈ రైస్లో కొంచెం ఆయిల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని పోపులో వేసి కలుపుకునేటప్పుడు చాలా ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. ఇలా ఆయిల్ వేసి కలుపుకోవడం వలన మనకి రైస్ అనేది ముద్దలు ముద్దలుగా అవ్వదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి అన్ని పోపులను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలని వేస్తున్నాను. అలాగే వేరుశనగ పలుకులను కూడా వేస్తున్నాను. వీటన్నింటిని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మీరు ఇక్కడ కొంచెం శనగపప్పును అలాగే మినపప్పుని కూడా ఈ తాల్పులోకి వేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసి దోరగా ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ సిమ్లో ఉంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నింటిని మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపుని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మనకి పోపు అనేది చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులోనికి రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ని మొత్తం చూడండి వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పోపు అనేది మొత్తం మీ రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోండి. మీరు నిమ్మరసాన్ని ఆయిల్లోనే వేయకుండా చూడండి తర్వాత వేసుకోవాలి. నేను చూపిస్తాను ఎప్పుడు వేసుకోవాలో. ఇప్పుడు ఈ రైస్ని మొత్తం పోపుకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 నిమ్మ చెక్కలని తీసుకొని ఈ విధంగా పైనుంచి నిమ్మరసాన్ని బాగా వేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా కొంచెం వేసుకొని ఈ నిమ్మరసం అలాగే మనం వేసిన ఉప్పు మొత్తం రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఈ నిమ్మకాయ రసం టేస్ట్ అనేది రైస్కి బాగా పట్టేసి రైస్ టేస్ట్ అనేది చాలా పుల్ల పుల్లగా మంచి టేస్టీగా ఉంటుంది. లెమన్ ఫ్లేవర్తో మనకి ఈ లెమన్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైనటువంటి చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈ లెమన్ రైస్ని మీరు చాలా తక్కువ టైంలో అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు. క్యారెట్ రైస్ చాలా ఈజీగా చేసుకునేటటువంటి రెసిపీలలో మనకి ఈ క్యారెట్ రైస్ కూడా ఒకటి. మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయడానికి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా హెల్దీ రెసిపీ కూడా. ఒకసారి దీని తయారీ విధానం మనం ఎలాగో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. చాలా తక్కువ టైంలోనే మనం ఈ క్యారెట్ రైస్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యారెట్ రైస్ తయారీ విధానం ఇప్పుడు ఎలాగో మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా వేసుకోవాలి. వీటన్నింటిని మనం వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనికి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని మనం వీటన్నింటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కుక్ చేసుకోవాలి. మనం ఇక్కడ రైస్ని ముందుగానే ఉడికించుకొని పెట్టుకోవాలి. లేదంటే మీకు ఎప్పుడైనా సరే అన్నం మిగిలిపోయినా లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేయాలి అని అనుకున్న వేడి రైస్ని ప్రిపేర్ చేసి కూడా మనం ఈ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి పచ్చిమిర్చి ముక్కలు అనేటివి కొంచెం ఫ్రై అయిపోయాయి కదా. ఇందులోకి ఇప్పుడు కొంచెం కరివేపాకుని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ క్యారెట్ రైస్ చేయడం చాలా ఈజీ, చాలా త్వరగా చేసుకోవచ్చు. మనం రైస్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే 5 మినిట్స్లో మనకి ఈ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు క్యారెట్ని సన్నగా తురుముకుని ఈ విధంగా తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు ఈ క్యారెట్ తురుముని ఇందులోనికి వేస్తున్నాను. ఈ క్యారెట్ తురుముని మనం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ తురుముని మనం ఎంత బాగా దోరగా వేయించుకుంటే మనకు ఈ క్యారెట్ రైస్ టేస్ట్ అనేది అంత బాగా ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి ఈ సాల్ట్ మొత్తం క్యారెట్ తురిమికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే రైస్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ని మనం
ఈ పోపులోనికి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఒక 1 కప్పు వరకు రైస్ని తీసుకున్నాను. ఈ వైట్ రైస్ని మనం ఇందులోనికి వేసిన తర్వాత ఈ క్యారెట్ తురుము రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా రైస్కి బాగా పట్టే విధంగా క్యారెట్ తురుముని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో ఉంచి మరొకసారి మూత తీసి కలిపి చూడండి. అప్పటి వరకు మన రైస్ అనేది చాలా బాగా రెడీ అయిపోతుంది. అలాగే క్యారెట్ తురుము అనేది రైస్కి బాగా పట్టేసి మనకి ఈ క్యారెట్ రైస్ టేస్ట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఈ క్యారెట్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలకి క్యారెట్ని మనం డైరెక్ట్గా ఇస్తే అలాగే తినడానికి ఇష్టపడరు కదా, అందుకని మనం ఇలాంటి రైస్లోకి ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా తప్పకుండా తింటారు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయడానికి కూడా చాలా త్వరగా ఈజీగా చేసుకునేటటువంటి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా ఈజీగా త్వరగా చేసుకునేటటువంటి రెసిపీలలో మనకి ఈ టమాటా రైస్ అనేది ఒకటి. మనం ఈ టమాటా రైస్ని చాలా ఈజీగా త్వరగా చేసుకోవడమే కాకుండా ఈ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. ఇప్పుడు టమాటా రైస్ తయారు విధానం ఎలాగో మనం ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ టమాటా రైస్ని లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలని వేసుకోవాలి. అలాగే హోల్ గరం మసాలా పీసెస్ని కూడా వేసుకోవాలి. ఇందులో 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా దంచి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నింటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇందులోనికి వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లోనే మొత్తం ఈ టమాటా పీసెస్ అనేటివి బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మనకు టమాటా పీసెస్ అనేటివి ఎంత బాగా కుక్ అయితే మనకి రైస్కి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. కాబట్టి టమాటా ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటా ముక్కలన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని మీరు వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే ఇందులోనికి కొంచెం కారం పొడిని కూడా వేస్తున్నాను. ఈ మిర్చి పౌడర్ అనేది టమాటా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. అప్పటి వరకు మనం వేసుకున్నటువంటి మిర్చి పౌడర్ అలాగే టమాటా ముక్కలు అనేటివి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయాయో. ఇక్కడ నేను రైస్ని ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనికి ఉడికించుకొని పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఈ టమాటా పీసెస్ అనేటివి రైస్కి మొత్తానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నటువంటి టమాటాలన్నింటినీ కూడా రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి అలాగే వదిలేయండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి చూడండి మనకి టమాటా రైస్ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి ఈ టమాటా రైస్ని మనం చాలా ఈజీగా ఇలా రెడీ చేసుకోవాలో మీరు చూసారు కదా. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అలాగే టేస్ట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చాలా సింపుల్గా చేసుకునేటటువంటి రెసిపీలలో మనకు ఈ ఎగ్ ఫ్రై రైస్ ఒకటి. మనం దీన్ని చాలా టేస్టీగా అలాగే చాలా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్. ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనికి హోల్ గరం మసాలా పీసెస్ని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కుక్ చేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రై రైస్ని మనం లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అలాగే చాలా త్వరగా కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నేను కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసాను. ఇక్కడ పసుపుని నేను చాలా తక్కువ క్వాంటిటీలో వేసాను, కొంచెం కలర్ కోసం. మీరు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. చూడండి వీటన్నింటిని మనం ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 2 ఎగ్స్ని తీసుకున్నాను. వీటిని పగలగొట్టి ఇందులోనికి వేసుకోవాలి. వీటిని వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం కొంచెం కలుపుతూ నెమ్మదిగా మరొక వైపుకి టర్న్ చేసుకోండి. మనకు చిన్న చిన్న పీసెస్ లాగా ఈ ఎగ్ పీసెస్ అనేటివి వస్తాయి. వెంటనే కలిపారంటే మనకు
పీసెస్ అనేటివి చాలా చిన్నగా అయిపోతాయి. చూడండి మనకు ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనికి కొంచెం కారాన్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చిని ఆల్రెడీ ముందుగానే వేసాను కదా, అందుకని కారం చాలా తక్కువ క్వాంటిటీలో వేసాను. అలాగే ఇందులోనికి కొంచెం గరం మసాలా, అలాగే టేస్టీకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను రైస్ని ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాను. అలా కాకుండా ఎప్పుడైనా రైస్ ఇంట్లో మిగిలిపోయినప్పుడు కూడా మనం ఇలా ఎగ్ ఫ్రై రైస్ని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ టైంలో చేసుకునేటటువంటి ఈ ఎగ్ రెసిపీని టిఫిన్ బాక్స్లోకి క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను వైట్ రైస్ని ఉడికించుకొని పెట్టాను అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ రైస్ని ఇందులోనికి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్ మొత్తం కూడా ఈ రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అప్పుడే మనకు రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఈ నిమ్మరసాన్ని వేసుకోవడం వలన మనకు రైస్ అనేది ఇంకా చాలా బాగా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను ఒక నిమ్మ చెక్కని తీసుకొని ఈ రసాన్ని పైనుంచి ఈ విధంగా వేస్తున్నాను. ఈ రసాన్ని మొత్తం రైస్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి. చాలా రుచికరమైనటువంటి ఈ ఎగ్ ఫ్రై రైస్ని మనం చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసారు కదా. అలాగే చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈ రెసిపీని పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రై రైస్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి ఈ ఎగ్ ఫ్రై రైస్ అనేది మనకు రెడీ అయిపోయింది. మనం సైడ్కి కొంచెం నిమ్మరసాన్ని పైనుంచి పిండుకొని తిన్నారంటే మరింత టేస్టీగా ఈ రైస్ ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను సోయా చంక్స్ రైస్. ఈ రెసిపీని మనం చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి, అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ తయారీ విధానం ఎలాగో మనం చూసేద్దాం. ఇక్కడ నేను ఒక పావు కప్పు వరకు మీల్ మేకర్ని తీసుకున్నాను. ఈ మీల్ మేకర్ని మనం ముందుగా వేడి నీళ్ళల్లో వేసుకొని బాగా నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈ మీల్ మేకర్స్ అనేటివి బాగా నానిపోతాయి. చూడండి ఇక్కడ నేను ముందుగా ఒక చిన్న గిన్నెలోనికి వేడి నీళ్ళను తీసుకున్నాను. నీళ్ళను బాగా మరిగించి తీసుకోవాలి. ఈ విధంగా మరిగించినటువంటి నీళ్ళలో మనం తీసుకున్నటువంటి సోయా చంక్స్ని వేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి. ఆ 10 నిమిషాలలో మనకి ఈ వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని చాలా మెత్తగా రెడీ అయిపోతాయి. ఈ విధంగా 10 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత ఇందులో నుంచి నీళ్ళను బాగా సపరేట్ చేసుకొని ఇందులో నుంచి వాటర్ మొత్తాన్ని ఈ విధంగా పిండేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ మొత్తాన్ని నేను తీసేసాను. ఈ విధంగా తీసిన తర్వాత ఇందులో నుంచి ఇంకా ఏమైనా వాటర్ మిగిలిపోయి ఉంటాయి కదా, ఆ మొత్తాన్ని కూడా ఈ విధంగా సోయా చంక్స్ని చేతిలోనికి తీసుకొని మిగిలిపోయిన వాటర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేయాలి. ఈ విధంగా తీసేసినటువంటి సోయా చంక్స్ అన్నింటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ సోయా చంక్స్ అన్నింటిని కూడా మనం నీళ్ళు మొత్తాన్ని తీసి ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత మరొక చిన్న బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్ తీసుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం కార్న్ ఫ్లోర్ని వేసాను, అంటే కొంచెం మక్క పిండిని వేసాను, అలాగే కొంచెం గోధుమ పిండిని కూడా వేసాను. అలాగే ఇందులోనికి టేస్టీకి సరిపడినంత కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ని వేసాను, అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం గరం మసాలా అలాగే ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీరు ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందులోనికి తగినన్ని నీళ్లు వేసుకొని ఈ విధంగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నీళ్ళలో నానబెట్టుకొని పెట్టుకున్నటువంటి ఈ సోయా చంక్స్ అన్నింటిని కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. వీటన్నింటిని కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి. ఆ తర్వాత మరొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. ఇందులోనికి మనం సోయా చంక్స్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి సోయా చంక్స్ అన్నింటిని కూడా ఇందులోనికి వేసుకోవాలి. చూడండి మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయింది కదా. ఇప్పుడు వీటిని వెంటనే కదపకుండా ఒక 5 మినిట్స్ వరకు అలాగే వదిలేసిన తర్వాత ఒక చిన్న గరిటెను తీసుకొని మరొక వైపుకు వీటన్నింటిని బాగా టర్న్ చేసుకోవాలి. మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటన్నింటిని బాగా కుక్ చేసుకోండి. ఈ సోయా చంక్స్ అనేటివి మనకు ఎంత బాగా ఫ్రై అయితే మనకు ఈ రైస్ టేస్ట్ కూడా అంత బాగా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మరొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. ఇందులోనికి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనికి హోల్ గరం మసాలా పీసెస్ని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు షాజీరాను కూడా వేసుకోవాలి. చూడండి వీటన్నింటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి. వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్నటువంటి సోయా చంక్స్ని కూడా ఈ పోపులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ని వేసిన తర్వాత ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా మనం వీటిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం చాట్ మసాలా లేదంటే కొంచెం గరం మసాలా లేదంటే కొంచెం ధనియాల పొడిని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఉడికించుకొని పెట్టుకున్నటువంటి వైట్ రైస్ని ఇందులోనికి వేసుకోవాలి. మీరు మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ సోయా చంక్స్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నప్పుడు వేడి రైస్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఈ సోయా చంక్స్ రైస్ని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ సోయా రైస్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే లంచ్ బాక్స్లోకి చేయడం చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అలాగే టేస్ట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్గా చేసుకునేటటువంటి సోయా చంక్స్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఈ వీడియోలో చూసేశారు కదా. చాలా సింపుల్గా చేసుకునేటటువంటి రెసిపీలలో మనకి ఈ కిచడి ఒకటి. ఈ కిచడిని మనం చాలా త్వరగా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఈ కిచడిని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకైనా సరే చాలా బాగా నచ్చుతుంది. అలాగే మనం ఈ రెసిపీని ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం. అలాగే లంచ్ బాక్స్లోకి ఈ కిచడిని క్యారీ చేయడం చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ కిచడి తయారీ విధానం ఎలాగో మనం చూసేద్దాం. మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనికి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా కొంచెం దంచి వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. వీటన్నింటిని కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవడం వలన మనకు ఈ కిచిడి టేస్ట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే మనం ఇందులోనికి నేను కొన్ని వెజిటేబుల్స్ని వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక క్యారెట్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోనికి వేసాను. అలాగే ఒక 2 బంగాళాదుంపలను కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోనికి వేసాను. వీటన్నింటిని కూడా మనం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఒక పావు వరకు నేను పెసరపప్పుని తీసుకొని ఇందులోనికి వేసాను. మనం ఈ పెసరపప్పుని బాగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోనికి వేసుకొని మనం కొంచెం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మన పప్పు అలాగే వెజిటేబుల్స్ అనేటివి కొంచెం బాగా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులోనికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. మీకు నచ్చినటువంటి వేరే వెజిటేబుల్స్ని కూడా ఇందులోనికి వేసుకొని ఈ కిచిడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఒక 1/2 కప్ వరకు రైస్ని తీసుకున్నాను. ఈ రైస్ని ఒక 10 నిమిషాల వరకు బాగా నానబెట్టుకొని కడిగి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనికి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అప్పుడే మనకి రైస్ టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి అలాగే ఉంచండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోనికి చిటికెడంత పసుపుని కూడా వేసుకోవాలి. ఇక్కడ పసుపు వేయడం ఆప్షనల్. నేను ఇక్కడ కొంచెం కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను. పసుపు వేయకపోయినా సరే ఈ కిచిడి చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా పసుపు వేసి ఒక 5 నిమిషాల వరకు మరొకసారి మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసేసి ఇందులోనికి ఉడికించుకోవడానికి సరిపడాన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 కప్పుల వరకు నీళ్ళని వేస్తున్నాను. ఈ రైస్ని ఉడికించుకోవడానికి ఇక్కడ నాకు ఒక 2 కప్పుల వరకు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. మీరు రైస్ క్వాంటిటీని బట్టి మీరు నీళ్ళని వేసుకొని మీ రైస్ని ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా నీళ్ళని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మనం ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. అప్పటి వరకు మన రైస్ అనేది ఒక 60% వరకు ఉడికిపోతుంది. ఇప్పుడు మరొకసారి మూత తీసేసి మనం రైస్ని బాగా కలుపుకోవాలి. చూడండి, మన రైస్ అనేది బాగా ఉడుకుతుంది కదా. ఈ నీళ్ళని మొత్తం రైస్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మరొక 10 మినిట్స్ వరకు రైస్ని ఉడికించుకుంటే చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉండే కిచిడి అనేది మనకు రెడీ అయిపోయింది. చూడండి, ఎంత సింపుల్గా చేసుకునేటటువంటి ఈ వెజిటేబుల్ కిచిడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అలాగే టేస్ట్ చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే దీన్ని లంచ్ బాక్స్లోకి క్యారీ చేయడం కూడా చాలా ఈజీ. అలాగే నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.